వెల్కమ్ టు అర్బబ్ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ట్రిగ్నోమెట్రీ బేసిక్స్ 2 చెప్పుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క లిమిటేషన్స్ ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో sin 0 0 అని చెప్పలేము, ఓకేనా. అలాగే sin 90 1 అనేసి మనం ప్రూవ్ చేయలేము, ఓకేనా. కానీ చూడండి, ఇప్పుడు ఓకే, ఇది ట్రయాంగిల్, ఓకే. మీకేం చెప్పాను నిన్న, ఇది థీటా, ఓకే. లేకపోతే ఇలా తీసుకోండి మీరు, ఇది థీటా, దీనికి ఆపోజిట్గా ఉండేది ఇది హైపోటనస్, ఇది అడ్జసెంట్, ఓకేనా. సైన్ అంటే ఏంటి, సైన్ అంటే ఏంటి, సైన్ అంటే ఏంటమ్మా, ఆపోజిట్ బై హైపోటనస్. లేకపోతే ఇది ఆపోజిట్, ఇది హైపోటనస్, ఇది అడ్జసెంట్, ఇది ఓకే. ఇది కాస్, ఇది సైన్, ఇది కాస్. ట్యాన్ ఏమవుతుంది, ఇది ట్యాన్. ఫస్ట్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది, ఓకేనా. అలాగే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సైన్ అంటే ఏంటి, సైన్ థీటా అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటనస్. నేను ఇలాగా ఒక ట్రయాంగిల్ గీసాను, ఓకేనా. ఇది థీటా, ఓకే. బాగా వినండి, సైన్ థీటా అంటే ఏం లేదమ్మా. సైన్ థీటా అంటే ప్రొజెక్షన్ ఆఫ్ y యాక్సిస్ బై r లెంత్ అంటే ఏం లేదు. ఇక్కడ నుంచి మనం టార్చ్ లైట్ వేసాం అనుకో, ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ లెంత్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని టార్చ్ లైట్ వేసాం అనుకో, ఏమవుతుంది, షాడో ఇక్కడ రిఫ్లెక్ట్ అవుద్ది, ఇక్కడ వస్తుంది, ఓకేనా. అది ప్రొజెక్షన్ ఆఫ్ y యాక్సిస్ బై లెంత్ ఆఫ్ రేడియస్, సైన్ అంటే. కాస్ అంటే ఏంటి, ప్రొజెక్షన్ ఆఫ్ x యాక్సిస్ లెంత్ ఆఫ్ రేడియస్. ప్రొజెక్షన్ అంటే ఏం లేదు, ప్రక్షేపకం, కోణం అన్నమాట, ఓకే. ఇక్కడ నుంచి ప్రొజెక్షన్ చేసాం, ఓకేనా. అప్పుడు ఏమవుద్ది, ఇక్కడ నుంచి టార్చ్ లైట్ వేస్తే ఏమవుద్ది, ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉందండి ఇక్కడ టాప్ వ్యూలో, అప్పుడు ఏమవుతుంది, దీని నీడ ఏర్పడుతుంది. ఇలా వేసాం అనుకో, ఏమవుద్ది, ఇక్కడ నీడ పడుతుంది. ఇదేగా సైన్ అంటే ఏంటి, చూడండి. సైన్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి టార్చ్ లైట్ వేస్తాం, ఆపోజిట్, ఇది షాడో, దీని షాడో ఎడబడుతుంది, ఓకే, y యాక్సిస్ మీద, ఓకేనా. ఇప్పుడు మనకి sin 0 అనేది ప్రూవ్ చేస్తుంది చూడండి. sin 0 అంటే ఏంటి, sin 0 అంటే ఏంటి, ఇలా ఉంటుంది, 0 డిగ్రీస్ వరకు ఉంటుంది. ఇప్పుడు మనం టార్చ్ లైట్ వేసామనుకో, ఏమవుతుంది, మనకు కనబడేది ఈ బిందువే కనబడుతుంది. మనకి ఏం కనబడుతుంది, ఈ బిందువు మాత్రమే కనబడుతుంది. ఏ బిందువు, ఈ డాట్ మాత్రమే కనబడుతుంది. కొంచెం కష్టము, బాగా అర్థం చేసుకోండి. మీకు sin 0 0 అనేది ఎలా వచ్చిందో చెప్తున్నాను, ఓకేనా. మీకు ఇది కూడా మీకు కాంపిటేటివ్కి రాదు, జస్ట్ డైరెక్ట్ చేస్తున్నాను, ఓకే. చూడండి, ఇక్కడ డాట్ అంటే ఏంటి, నాకు స్పాట్గా 0 దగ్గర ఇటువైపు నుంచి చూస్తే నాకు 0 మాత్రమే కనబడుతుంది. ప్రొజెక్ట్ చేస్తే లైట్ వేస్తే నాకు 0 డిగ్రీస్ అంటే 0నే కనబడుతుంది. ఎందుకంటే 0 థీటా ఈక్వల్ టు 0 అంటే ఏంటి, ఒక లైన్ అన్నమాట, ఓకే. సైన్ ప్రొజెక్షన్ ఆఫ్ y యాక్సిస్ ఏమవుతుంది, 0, కానీ లెంత్ r, 0 బై r అంటే అంత 0 డిగ్రీస్, 0, ఓకే. sin 0 అనేది 0 అవుతుంది, sin 0 అనేది 0 అవుతుంది, sin 0 అనేది 0 అవుతుంది, ఓకే. అలాగే cos 0, కాస్ అంటే పైనుంచి మనం టార్చ్ లైట్ వేసాం,
ఓకేనా. పైనుంచి మనకు కనబడేది ఏంటి, చూడండి పైనుంచి టార్చ్ లైట్ వేస్తే ప్రొజెక్షన్ వేస్తే ఈ భాగం కనబడుతుంది, ఇది 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 కనబడుతుంది. ఇది ఎంత ఉందో ఇది అంతే, ఇది అంత ఇది మనకి ఇది కనబడుతుంది ఇది. ఓకే, ఆర్ బై ఆర్ ఈక్వల్ టు 1 ఓకేనా కదా. సైన్ 0 అంటే 0, కాస్ 0 అంటే 1. సైన్ 0 అంటే 0, కాస్ 0 అంటే 1. ఇప్పుడు ఇది అర్థం కాని వాళ్ళు మీకు అవసరం లేదు, జస్ట్ రిమెంబర్ చేసుకోండి. ఓకే, సైన్ 0 అనేది 0 అని చెప్పడానికి నేను ప్రయత్నించాను. ఓకేనా. చూడండి కాస్ 0 అంటే మీకేం చెప్పాను, ఇప్పుడు ఇటువైపు నుంచి మనం ప్రొజెక్షన్ పైనుంచి చూస్తాం. పైనుంచి చూసినప్పుడు ప్రొజెక్షన్ ఏమవుతుంది, ఎక్స్ యాక్సిస్ మీద పడుతుంది. ఎక్స్ యాక్సిస్ మీద అంటే ఏంటి, ఈ డిస్టెన్స్ ఎంత, ఈ డిస్టెన్స్కి ఇది 6 ఇది 6, ఈ రెండు సమానం. 6/6 ఏమవుతుంది, కాస్ 0 ఏమవుతుంది 1. ఇదన్నమాట డెఫినేషన్. ఓకే, కాస్ అంటే ఏంటి, ప్రొజెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ మీద ప్రొజెక్షన్ అంటే ఈ లెంత్ సమానం అవుతుంది కాస్ 0 దగ్గర. ఓకేనా, అండర్స్టాండ్. ఓకే, చూడండి ఇప్పుడు నేను ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ నేర్పిస్తాను. ఆ టేబుల్ అందరికి తెలుసు, జస్ట్ రిమెంబర్ చేసుకోండి. 0, 30, 45, 60, 90. ఓకేనా కదా. ఇది అందరికి తెలుసు. ఓకేనా, ఇక్కడ నేనేం చేస్తానంటే చూడండి, ఇది 4 క్వాడ్రంట్ ఉంటుంది. 4 0తో స్టార్ట్ అయింది, ఇది 90 degrees, ఇది 180 degrees, ఇది 270 degrees, మళ్ళీ ఇది 360 degrees. ఓకేనా, 0, 90, 180, 270, 360 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. ఫస్ట్ క్వాడ్రంట్, రెండో క్వాడ్రంట్, మూడో క్వాడ్రంట్, నాలుగో క్వాడ్రంట్. పాదం అంటారు క్వాడ్రంట్ని తెలుగులో, పాదం. ఒకటో పాదం, రెండో పాదం, మూడో పాదం, నాలుగో పాదం. ఓకేనా, చిన్నప్పుడు చెప్పుకుంటాం. ఇది 4 ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ 0, 1, 2, 3, 4 వేసి బై 4తో మీరు డివైడ్ చేయండి. దీనికి రూట్ వేయండి. ఇది సైన్ డేటా వస్తుంది. సైన్ డేటా వాల్యూ 0/4 అంటే 0, 1/√4, 1/2, 1/2. ఓకే, √2/4 చూడండి, 1/√2, 1/√2. ఓకేనా, √3/√4 అంటే ఎంత, √4 అంటే ఎంత 2, 4/4 అంటే 1 కొట్టేశాను. ఓకే, వెరీ ఇంపార్టెంట్. సైన్ 0 అంటే ఏమవుతుంది మీకు, సైన్ 0 అంటే ఎంత, చెప్పాలి. సైన్ 0 అంటే cos 90. నేను చెప్పినట్టు మీరు చెప్పండి, మీకు ఈజీగా వచ్చేది. సైన్ 0 అంటే ఎంత, cos 90. సైన్ 0 అంటే ఎంత, cos 90. సైన్ 0 అంటే ఎంత, cos 90. ఓకే, సైన్ 0 అంటే cos 90. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు కొంచెం కష్టం అంతే. సైన్ 0 అంటే cos 90 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సైన్ 0 అంటే 0. సైన్ 0 అంటే 0 అని వెంటనే చెప్పకూడదు.
సైన్ 0 అంటే కాస్ 90, సైన్ 0 అంటే కాస్ 90 ఈజ్ ఈక్వల్ టు 0. సైన్ 0 అంటే ఎంత? కాస్ 90 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? బాగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇది కాస్. ఓకే, రివర్స్ రాయాలంటారు. రివర్స్ రాద్దాం. 1√3/2 1/2 1/2 0. ఇప్పుడు ఈ టేబుల్ నుంచి చూడండి, సైన్ 0 అనేది కాస్ 90కి సమానం. చూడండి, సైన్ 0 అనేది కాస్ 90కి సమానము. సైన్ 0 అనేది కాస్ 90కి సమానము. ఓకేనా కదా? సైన్ 0 వాల్యూ ఎంత? కాస్ 90. ఇప్పుడు నేను సైన్ 30 గుర్తుపెట్టుకుంటే కాస్ 60 వచ్చేది. సైన్ 30 1/2, సైన్ 30 1/2, సైన్ 30 1/2 అంటే కాస్ 60 కూడా 1/2 అవుతుంది. సైన్ 30 1/2 అయితే కాస్ 60 కూడా 1/2 అవుతుంది. సైన్ 30 1/2 అయితే కాస్ 60 కూడా 1/2. చూడండి, సైన్ 30 డిగ్రీస్ 1/2, కాస్ 60 డిగ్రీస్ 1/2. ఓకేనా? నేర్చుకునేటప్పుడు మనం తప్పదు, చాలా ఈజీగా నేర్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ సైన్ బై కాస్ అంటే ట్యాన్ అంటాం. ట్యాన్, సైన్ బై కాస్ అంటే ట్యాన్ అంటాం. ఇక్కడ దాకా నేర్చుకుందాం. ఓకేనా? సైన్ బై కాస్ అంటే ట్యాన్ అంటాం. ఓకేనా? సైన్ థీటా బై కాస్ థీటా, ట్యాన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా, tan 0 ఈక్వల్ టు సైన్ 0 బై కాస్ 0. సైన్ 0 ఎంత? 0 అన్నాను, కాస్ 0 1 0. ఓకేనా? tan 30 సైన్ 30 బై కాస్ 30 అంటే 1/2/√3/2. ఓకే, వచ్చిన వాళ్ళు కూడా వినండి. ఓకేనా? ఏదో కొత్తది మీరు చూస్తారు. 1/√3 ఓకేనా? నెక్స్ట్ tan 45, వెరీ ఇంపార్టెంట్. tan 45 సైన్ 45 బై కాస్ 45 1/√2 1 ఎంత? 1. ఓకే, నెక్స్ట్ tan 60 సైన్ 60 బై కాస్ 60. సైన్ 60 అంటే కాస్ 30తో సమానం. కాస్ 30 ఇది. సైన్ 60 గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. 3 గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. సైన్ 0 0, సైన్ 0 వస్తే కాస్ 90 వస్తుంది. సైన్ 30 1/2, సైన్ 30 1/2 అయితే కాస్ 60 1/2 అని. ఓకేనా? సైన్ 60 గుర్తుపెట్టుకోండి. సైన్ 60 √3/2, సైన్ 60 √3/2. ఇది √3/2 అయితే ఇది 1/2 అయిపోవాలి. 60. ఓకే, సింపుల్. సైన్ 60 √3/2 అయితే, సైన్ 60 √3/2 అయితే కాస్ 30 √3/2. ఓకేనా? అలాగే కాస్ 60 వచ్చి సైన్ 30తో సమానం. సైన్ 30 ఎంత? 1/2. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కన్ఫ్యూజ్ అయితే ఫస్టే కన్ఫ్యూజ్ అవ్వండి, తర్వాత అన్నీ ఈజీయే. ఓకేనా? సైన్ 30 ఈక్వల్ టు కాస్ 60. ఓకే, ఇప్పుడు సైన్ 45 ఈజ్ ఈక్వల్ టు కాస్ 45 ఈజ్ ఈక్వల్ టు 1/2. వెరీ ఇంపార్టెంట్. సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు కాస్ 30 √3/2. సైన్ 60 ఎప్పుడు వచ్చినా √3 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 60 ఎప్పుడు వచ్చినా √3. సైన్ 60 ఈక్వల్ టు √3/2. ఓకేనా కదా? నెక్స్ట్ సైన్ 90 అంటే కాస్ 0 1. ఇది మన ట్రిగ్నామెట్రిక్ టేబుల్. ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఏళ్ళు ఎంత వద్దు మనకి, చాలా ఈజీ. ఓకేనా? ఇది మీరు రిమెంబర్ చేసుకుంటే మీకు అన్నీ వచ్చేస్తాయి. ఓకే, దీన్ని కూడా ఎలా అనేది గ్రాఫికల్గా చెప్పగలను, కానీ మీకు గ్రాఫికల్ అంటే
మనం మొత్తం డయాగ్రామెటిక్గా ఉండాలి. ఓకేనా? అది మీకు అర్థం అవుతా లేదా అనేసి డైరెక్ట్గా నేను ఇలా వెళ్ళిపోతున్నాను. సైన్ 0 అనేది కాస్ 90కి సమానం 0. ఓకేనా? సైన్ 30 అనేది కాస్ 60. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ క్వశ్చన్స్ చెప్తాను ఈరోజు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. 0 + 90 ఏమవుద్ది? అది 0. చూడండి, సైన్ 0 వచ్చి 0 అయితే కాస్ 90 వచ్చి కూడా 0నే. అంటే ఏంటి? రెండిటి మొత్తం 90 అయితే ఆ రెండు సమానము అని మీకు అర్థం అవ్వాలి. సైన్ 30 కాస్ 60, సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు కాస్ 60 అని చెప్పాలి. అంతేగాని దాని వాల్యూ మీరు ఫస్టే చెప్పకూడదు. సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకేనా? ఇలాగ మీరు బై హార్ట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, సైన్ 45 ఈజ్ ఈక్వల్ టు కాస్ 45 ఈక్వల్ టు 1/2. సైన్ 45 ఈజ్ ఈక్వల్ టు కాస్ 45 ఈజ్ ఈక్వల్ టు 1/2. సైను కాసు 45 దగ్గర ఈక్వల్ అవుతుందని నేను చెప్పాను. నేను 2 డయాగ్రామ్లు వేసి సైన్ వేవ్ కాస్ వేవ్ ఓవర్లాప్ అవుతుంది అని చెప్పాను. ఓకే, అందుకే సైన్ ఈక్వల్ టు కాస్ అయితే ఏమవుతుంది? ట్యాన్ ఈక్వల్ టు 1. tan 45 1 అవుతుంది. tan 45 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ tan 60 sin 60 బై cos 60 √3/2. 60 అంటే √3 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. √3/2 చాలా ఇంపార్టెంట్. ఈక్వల్ ట్రయాంగిల్లో 60 అంటే √3/2 అని చెప్తాను అక్కడ. ఇది 1/2 √3. tan 60 వెరీ వెరీ ఇంపార్టెంట్. √3 tan 60 √3 tan 60 √3. ఓకేనా? tan 90 చూడండి 1/0. tan 90 ఎంత? 1/0. అన్డిఫైన్డ్ ఎంత? అన్డిఫైన్డ్. tan 90 ఎంత? 1/0 అన్డిఫైన్డ్. సైను కాసు ట్యాన్ చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మొత్తం సైను కాసు ట్యాను కొసెకంట్ సీకెంట్ కాట్ అన్నీ చెప్తాను. అంటే మనకు వాల్యూస్ గుర్తుండాలి కాబట్టి నేను స్లోగా మీకు వెళ్తున్నాను. ఓకేనా? అర్థమైందా లేదా? ఓకే, అండర్స్టాండ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, sin 0 is equal to cos 90 is equal to 0. sin 30 is equal to cos 60 is equal to 1/2. sin 45 equal to cos 45 is equal to 1/2. sin 60 is equal to cos 30 √3/2. sin 90 is equal to cos 0 is equal to 1. ఇవి వస్తే మిగతా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఓకే, అండర్స్టాండ్. ఇప్పుడు నేను దీన్ని రఫ్ చేస్తున్నాను. మీరు క్లారిటీగా టేబుల్ని అలాగే మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా? ఈ టేబుల్ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొక వీడియోలో పూర్తిగా డీటెయిల్గా. ఓకే, ఇప్పుడు మనం ఈ వాల్యూస్ కోసం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఈ 3 క్వశ్చన్లు మనం చూద్దాం. ఓకే, బాగా వినండి. నేను sin 30 వచ్చి మీకు ఏం చెప్పాను? cos 60 అని చెప్పాను. ఈక్వల్ టు 1/2. ఓకేనా? sin 30. ఓకే, నెక్స్ట్ మీరు చూడండి. sin θ ఇంటూ cosecant θ ఈజ్ ఈక్వల్ టు 1 అని నేను చెప్పాను. sin θ ఇంటూ cosecant θ ఈక్వల్ టు 1 అని చెప్పాను. ఓకే, sin θ ఈజ్ ఈక్వల్ టు 1/cosecant θ. cosecant θ ఈక్వల్ టు 1/sin θ. cosecant 30 ఈజ్ ఈక్వల్ టు 1/sin 30. 1/2 అంటే ఏమవుతుంది? 2. ఏమవుతుంది? 2. అంటే sin 30 తెలిస్తే cosecant 30 మీకు ఈజీగా తెలిసిపోతుంది.
సైన్ 30 అంటే ఏంటి? కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు 1/2. అలాగే మీరు ఇలాగే చదవండి, అంతేగాని టేబుల్ మొత్తం బైహెడ్ చేయాలంటే మీకు అక్కడక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? నేను చెప్పినట్టు సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు కాస్ 60 అంతే, ఈక్వల్ టు 1/2. ఓకేనా? 30 వస్తే 1 వస్తుంది గుర్తుపెట్టుకోండి, 60 వస్తే √3 వస్తుంది. ఏమొస్తుంది? √3 వస్తుంది. ఓకేనా? అలాగే. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు కొసెకన్ 60 కావాలి. అప్పుడు సైన్ 60 రాస్తాను నేను. సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు కాస్ 30. సైన్ 60 ఏమవుతుంది? √3/2. కొసెకంట్ 60 ఏమవుతుంది? దీనికి రివర్స్ 2/√3. అంతేగాని టేబుల్ వేసుకుని టేబుల్లో మనం రివర్స్ అవుతుంది అని చెప్పలేము. ఓకేనా? సైన్ 60 తెలిస్తే కొసెకంట్ 60 తెలుస్తుంది. అందుకని నేను టేబుల్లో ఏ రాయలేదు, కొసెకంట్ రాయలేదు, సీకెంట్ రాయలేదు, ట్యాన్ రాయలేదు. ట్యాన్ రాశాను. ఓకే, కాట్ రాయలేదు. ఇప్పుడు చూడండి మళ్ళీ, ఇప్పుడు నాకు కొసెకంట్ 0 కావాలి అంటే 1/sin0. sin 0 అంటే 0 కాబట్టి 1/0 ఏమవుతుంది? ఇన్ఫినిటీ, అన్డిఫైన్డ్. ఓకేనా? ఇలాగా ఉంటుంది అన్నమాట. ఓకే, మీరు ఏ వేలో అయినా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ వచ్చేది. ఓకేనా? స్టేజ్ బై స్టేజ్ అవుతున్నాం బేసిక్స్. వినండి. నెక్స్ట్ a+b 90 అయితే, వెరీ వెరీ ఇంపార్టెంట్. a+b 90 అయితే tan a ఇంటూ tan b ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే cot a ఇంటూ cot b ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా కదా? రిమెంబర్ చేసుకోవాలి. tan a ఇంటూ tan b ఈజ్ ఈక్వల్ టు 1. cot a ఇంటూ cot b ఈజ్ ఈక్వల్ టు 1 అన్నమాట. ఎప్పుడు ఇది? a+b రెండు కోణాలు మొత్తం 90 అయితే. ఓకేనా? ఓకే, రెండోది మనకేం తెలుసు? sin square theta plus cos square theta is equal to a అనుకోండి. a sin square a plus cos square a is equal to 1 అని తెలుసు. ఇది ఆల్వేస్. ఓకేనా? ఒకవేళ ఈ కోణం వేరు అనుకో. ఓకే, చూడండి, a+b ఈజ్ ఈక్వల్ టు 90 అయితే ఏ ఏమవుతుంది? 90 - b. ఇక్కడ తెచ్చి పెడతాను. sin square a plus cos square 90 - b ఈజ్ ఈక్వల్ టు 1. sin square a plus cos square 90 - b. cos 90 - b అంటే సైన్ అని. దీనికోసం నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా మీకు చెప్తాను. ఓకే, sin square a plus sin square b ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? a+b 90 అయితే tan a tan b 1, cot a cot b 1. ఓకే, a+b 90 అయితే sin square a plus sin square b ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే cos square a plus cos square b ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇంతే, సింపుల్. ఆ టేబుల్ తర్వాత ఇవి. ఓకేనా? గుర్తుపెట్టుకుంటే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఒకసారి మనం ఈ ప్రాబ్లమ్స్ ట్రై చేద్దాం. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఫుల్ క్లారిటీగా మీకు అర్థమైపోద్ది. ఓకేనా? ఓకే, ఈ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వచ్చింది ఏంటని. మొత్తం ఒక ఫ్రీ డిఫరెంట్ ఇలా ఉంటుంది క్లాస్ అని చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2367. 23 + 67 ఎంత? 90. ఓకేనా? ఈ రెండు సమానం. ఈ రెండు చూడండి, 23 + 67 ఈజ్ ఈక్వల్ టు 90. ఓకే, ఇలా ఉంటే ఏం చేయాలి? tan a tan b 1. tan a × tan b ఈజ్ ఈక్వల్ టు 1.
ఫస్ట్ దానికి ఆన్సర్ ఎంత 1 అని. ఫస్ట్ దానికి ఆన్సర్ ఎంత 1 అని. ఓకేనా సార్ నాకు ఫార్ములా వద్దు డైరెక్ట్గా చెప్పండి సార్ అంటే చెప్తాను చూడండి. tan 23 ఇంటూ tan 67 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. tan 23 అంటే cot 67 అని. tan 23 అంటే cot 67 అని. బాగా వినండి సార్, కష్టం సార్ నాకు అంటావు. sin 0 అంటే cos 90 అని. sin 30 అంటే cos 60 అని. చూడండి మొత్తం 90, ఈ మొత్తం 90, ఈ మొత్తం కూడా 90 అవ్వాలి. అంటే tan 23 బదులు cot 67 రాసుకోవచ్చు. నువ్వు నేను రాసుకోవచ్చు cot 67 రాసుకోవచ్చు. చూడండి ఇది క్వశ్చన్ సింపుల్. cot 67 రాయొచ్చు ఇంటూ tan 67. ఓకే cot 67 అంటే cot అంటే ఏంటి 1/tan అని. 1/tan అని. ఓకే ఏమొస్తుంది 1. ఏమొస్తుంది 1. మీకు క్లారిటీ వచ్చేది అన్ని వీడియోలు చూస్తే. ఓకేనా డోంట్ వరీ. tan కొట్టుకుపోయింది ఏమొస్తుంది 1. ఫస్ట్ దానికి ఆన్సర్ ఎంత 1 అని. ఓకేనా లేకపోతే మీరు ఫామ్లో గుర్తుపెట్టుకోవచ్చు. a + b 90 అయితే tan a tan b = 1. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఈరోజు ఈ క్లాస్ అంతా అదే చెప్తాను. ఓకేనా నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి. sin 37/cos 53 ఎంత అన్నాడు. చాలా ఈజీ. కానీ బేసిక్స్ చెప్పుకున్న తర్వాత వెళ్దాం. 37 sin 37 అంటే cos 53 కదా. sin 37 అంటే cos 53. cos 53/cos 53 ఏమవుతుంది 1. ఈ రెండు కొట్టుకుపోతాయి 1. 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా కదా సింపుల్. అంటే మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే sin 0 అంటే cos 90, sin 30 అంటే cos 60 ఇవి నేర్చుకుంటారు అనేసి చెప్తున్నాను. ఓకేనా డోంట్ వరీ. ఓకే మీకు మొత్తం 0 నుంచి హై లెవెల్ 100% ట్రిగ్నోమెట్రీ మీకు వచ్చేలాగా నేను చెప్తాను. ఓకే నెక్స్ట్ tan θ = cot θ ఎప్పుడు అవుతుంది అన్నాడు. బాగా వినండి. sin 45 = cos 45 అని మనకు తెలుసు. 45 దగ్గర అవుతుంది. ఓకేనా sin cosకి సమానం అయితే కదా tan cotకి సమానం అవుతుంది. చూడండి sin 45 అంటే 1/2. 45 degrees ఎవరు రాస్తారు 5/4 అంటే 185 అంటే 180/4 అంటే 5/4. ఓకేనా కదా ఏమి లేదమ్మా. ఇది సమానం అవ్వాలి. ఈ రెండు సమానం అవ్వాలంటే ఈ రెండింటి మొత్తం ఎంత అవ్వాలి 90 అవ్వాలి. 2θ = 90, θ = 45 అంతే. 45 అంటే ఏం రాస్తారు మీకు తెలుసు కదా. 45ని 45/45 degrees అంటే 90. మొత్తం చూడండి మనం 180 degrees అంటాం. 5 అంటే 180. ఓకేనా కదా. 45 అంటే 5లో 4వ భాగం. సింపుల్. ఓకేనా రేడియన్లో 5లో 4వ భాగం. θ = 5/4. ఈ మొత్తం ఎందుకు చెప్తున్నానంటే మీరు జస్ట్ ఆ వాల్యూస్ నేర్చుకుంటారనేసి. అంటే ఏంటి టేబుల్ అంటే మనం ఇంకా ఇంట్రొడక్షన్ వెళ్ళకుండా మనము కొన్ని క్వశ్చన్స్ మనం డైరెక్ట్గా మనం చేయొచ్చు. ఓకేనా చూడండి మళ్ళీ sin 30 అంటే cos 60 = 1/2. sin 60 అంటే cos 30 = √3/2. ఓకేనా
sin 0 అంటే cos 90, sin 0 అంటే cos 90. అలాగే tan 30 అంటే cot, tan వస్తే cot, tan 30 అయితే cot 60, cot 60. ఓకేనా? అలాగే వినాలి, secant 0 అంటే cosecant 90, secant 0 అంటే cosecant 90, secant 0 అంటే cosecant 90. ఓకేనా కదా? బాగా వినండి. సైన్ 0 వచ్చి cos 90 ఈజ్ ఈక్వల్ టు 0, సైన్కి కాస్కి. ఓకేనా? ఓకే. cos 30 అంటే sin 60 √3/2. ఓకేనా? మూడోది tan, మీ ఇష్టం. tan 45 అంటే ఈజీ, cot 45 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఏదైనా కావచ్చు, మీ ఇష్టం. చూడండి, సీకెంట్ వస్తే సీకెంట్ 30, cosecant 60. సీకెంట్ 30 రావాలంటే ఏ రావాలి మనకి? ముందు cos 30 తెలియాలి. cos 30 వచ్చి sin 60, sin 60 అంటే ఎంత? √3/2. sin 60 √3/2 అంటే cos 30 √3/2. cos 30 √3/2 అయితే secant 30 రివర్స్ 2/√3, 2/√3. ఇలాగ మనం వాల్యూస్ మనమే తెచ్చుకోవచ్చు. వాల్యూస్ మనకు మనమే 4-5 సార్లు చదివితే మనకి ఆ వాల్యూస్ గుర్తుండిపోతాయి. ఓకేనా? ఓకే, అండర్స్టాండ్? బాగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏమీ లేదు, మనం చెప్పుకున్న దాని నుంచే మనం క్వశ్చన్లో డిస్కస్ చేద్దాం. చూడండి, సైన్ 30 అనుకుంది, 30 అనుకో, అప్పుడు ఏమవుతుంది? cos 60. అంతే, మనకు తెలిసిందంటే మరి ఇంకేం తెలియదు, మనకి వాల్యూ తెలియదు, ఏమి తెలియదు. మనకు తెలిసిందంటే సైన్ కాస్ అవ్వాలంటే ఆ రెండింటి మొత్తం 90 డిగ్రీలు అవ్వాలి అనేసి చంద్రమండలంకి వెళ్ళినా మనకు గుర్తుండాలి. ప్లీజ్ దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఓకే, సైన్ కాస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి 90 డిగ్రీస్ అవ్వాలి. ఓకేనా? మనం అబ్జర్వ్ చేసాం టేబుల్. ఓకే, చూడండి, x+y ఇది 3x+y ఏమవుతుంది? ఈ రెండింటి మొత్తం ఏమవ్వాలి? 4 × x+y వచ్చి ఏమవ్వాలి? 90. డైరెక్ట్గా స్టెప్ రాస్తున్నాను, మీకు అర్థం కాకపోతే చూడండి sin 30 cos 60, sin 30 ఈజ్ ఈక్వల్ cos 60, sin 30 ఈజ్ ఈక్వల్ cos 60 అంటే ఈ రెండింటి మొత్తం 90 అవ్వాలి. అయ్యింది. ఇది x+y, ఇది 3x+y, 3 × x+y, ఇది x+y. మొత్తం 4 పార్ట్స్ వచ్చి 90 అయితే అతను అడిగింది ఏంటి? 2 పార్ట్స్, 2 × x+y ఎంత? 45. ఓకేనా? అడిగింది 2 పార్ట్స్, అడిగింది tan తగిలించాడు దానికి. tan 45 ఎంత? 2 × x+y ఎంత? 45. tan 45 ఎంత? tan 45 వచ్చి తెలుసు మీకు. tan 45 = cot 45 = 1. tan 45 ఎంత? 1. tan 45 ఎంత? 1. sin 45 = cos 45. sin 45 cos 45 సమానం అయినప్పుడు tan 45 1 అయిపోద్ది. ఓకేనా? ఎందుకంటే tan 45 అంటే sin బై కాస్ కాబట్టి, sin బై కాస్ tan అంటే. ఓకే, అర్థమైందా? దీని ఆన్సర్ ఎంత? సింపుల్. సైన్ వచ్చి కాస్ అయిందంటే ఆ రెండింటి మొత్తము 90 డిగ్రీలు, ఆ రెండింటి మొత్తము 90 డిగ్రీలు. ఓకేనా? ఆల్ రైట్, అయిపోయిందా? ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. సీకెంట్ వచ్చి cosecant అయింది, మీకు అదే చెప్పాను. secant 0 ఈజ్ ఈక్వల్ టు cosecant 90, secant 30 ఈజ్ ఈక్వల్ టు cosecant 60, secant 60 ఈజ్ ఈక్వల్ టు cosecant 30. ఎంతో తెలియదు నాకు వాల్యూ, తర్వాత మాట్లాడదాం వాల్యూ గురించి. మీకు ఏం చెప్తానని ఇక్కడ ఆ టేబుల్ని మీకు నేర్పించి దాని నుంచి ఇలాంటి క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలో చెప్తున్నాను, అంతేగాని మీకు ఇంకా బేసిక్స్ ఇంకా చెప్పలేదు. నెక్స్ట్ క్లాస్లో ఫుల్ బేసిక్స్ వస్తాయి. ఓకేనా? మీరు పేషెన్స్గా ఉండాలి. ఎలా అప్లికేషన్ చేయాలి, మనకు తెలిసిన దాన్ని, ఎగ్జామ్ అంటే ఏంటి, మనకు తెలియని దాన్ని
మనకి తెలిసిన రూట్లో తెచ్చుకోవడమే. ఓకేనా, మనకేం తెలుసు ఇప్పుడు సైన్ కాస్ అవ్వాలంటే ఆ రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అవ్వాలి అని తెలుసు. అదొక పాయింటే చెప్పాను నేను. ఓకేనా, దాన్ని బట్టి నేను సీకెంట్ వచ్చి కొసెకంట్ అవుతుంది. అప్పుడు ఆ రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీస్. ఓకేనా, అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు కొసెకంట్ వై అంటే ఎక్స్ ప్లస్ వై ఎంత 90 డిగ్రీస్. ఎక్స్ ప్లస్ వై అంతా 90 డిగ్రీస్ చెప్పేస్తారు మీరు. కానీ కనుక్కోవాల్సింది ఏంటి? సీకెంట్ ఎక్స్ ప్లస్ వై. కనుక్కోవాల్సింది ఏంటి? సీకెంట్ ఎక్స్ ప్లస్ వై. సీకెంట్ ఎక్స్ ప్లస్ వై అంటే సీకెంట్ 90. సీకెంట్ 90 అంటే మీకు తెలియదు కదా. సీకెంట్ దేని యొక్క రెసిప్రోకల్? కాస్కి. చూడండి, కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 సీకెంట్ థీటా. కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 సీకెంట్ థీటా. ఓకేనా, సీకెంట్ 90 అంటే 1 కాస్ 90. 1 కాస్ 90 అంటే ఎంత? సైన్ 0. 1/0 ఇన్ఫినిటీ. 1/0 అంటే ఇన్ఫినిటీ. ఓకేనా కదా, సింపుల్. సీకెంట్ 90 అంటే కాస్ 0. కాస్ 90 సైన్ 0. సైన్ 0 అంటే 0. ఇన్ఫినిటీ. అన్డిఫైన్డ్. ఓకేనా, అండర్స్టాండ్. ఓకేనా, లేదు డైరెక్ట్గా మేము చేస్తాం సార్ అంటే చూడండి, సీకెంట్ 90 అంటే కొసెకంట్ 0. కొసెకంట్ 0 అంటే 1/sin 0. 1/0 అంటే ఇన్ఫినిటీ. అన్డిఫైన్డ్. ఓకేనా, ఎలాగైనా వస్తుంది. ఓకేనా, మీరు సబ్జెక్ట్ కంట్రోల్ చేసుకోండి, దాని తర్వాత అన్నీ వస్తాయి. బేసిక్స్ చాలా ఉన్నాయి బేసిక్స్. ఓకేనా, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, tan 7 tan 23 tan 60 tan 67 tan 83. మీకేం చెప్పాను? a + b 90 అయితే ఈరోజు మీరు నేర్చుకోవాల్సింది ఇదే అన్నమాట. స్టేజ్ బై స్టేజ్ ఒకేసారి అన్ని నేర్చుకోలేము, కానీ పూర్తిగా చెప్పాలి టాపిక్ అంతా. ఓకేనా, a + b 90 అయితే tan a tan b 1. a + b 90 అయితే tan a tan b 1. చూడండి, 7 ఉంది ఇక్కడ. 7 83. 7 83 ఎంత? 90. అంటే ఈ రెండు ప్రోడక్ట్ 1 అంటే ఏంటి? చూడండి, a + b 90 అయితే tan 7 × tan 83 ఏమవుతుంది? 1 అవుతుంది. 1 అవుతుంది. ఓకేనా, అంటే ఈ రెండింటి 1. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ చూడండి, tan 23 × tan 67. ఈ రెండింటి మొత్తం అంతా 90. అప్పుడు ఏమవుతుంది? 1. ఓకేనా, అంటే ఏం లేదమ్మా, దీని ప్రోడక్ట్ 1. మిగిలింది ఏంటి? tan 60 గుర్తుపెట్టుకోమన్నాను. tan 60 అంటే √3. చాలా ఇంపార్టెంట్. tan 60 గుర్తుపెట్టుకోండి. sin 60 గుర్తుపెట్టుకోండి. sin 60 √3/2. sin 60 √3/2 అయితే cos 30 1/2. అంటే రిపీటేషన్గా చెప్తానని మీరు విసిగిపోవద్దు, ఎందుకంటే నాకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చే క్లాసులకి మీరు ఏ వాల్యూ అడిగినా చెప్పేలాగా ఉండాలి. అందుకని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. డోంట్ వరీ. ఓకే, tan 60 అంటే √3. రైట్ ఆన్సర్ ఈస్ √3. √3. ఓకేనా, మరి కొన్ని సమ్స్ చూద్దాం. మీకు నెక్స్ట్ క్లాస్లో పూర్తిగా మీకు ప్రతి క్వశ్చన్ మీకు బాగా అర్థమైపోద్ది. ఓకేనా, వినాలి. ఎక్స్ మరియు వైలు తెలుగులో రాసుకోండి. ఎక్స్ మరియు వైలు ధనాత్మక లఘు కోణాలు అంటే ఏంటి? 90 డిగ్రీల కంటే తక్కువ. ఈ రెండింటి మొత్తం కూడా 90 డిగ్రీల కంటే తక్కువ అని ఇచ్చాడు. అయితే సీకెంట్ 2x - 20 = cos 2y + 20. ఓకేనా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు సింపుల్ ట్రిక్. రెండిటి మొత్తం
90 డిగ్రీలు అవ్వాలి. అదేదైనా కానీ చూడండి, ఇక్కడ మనకి సీకెంట్ ఇచ్చాడు సార్, సీకెంట్ ఇస్తే కొసెకంట్ కదా రావాలి అంటారు. వస్తుంది చూడండి, కొసెకంట్ ఇది కాస్ అయింది 2y + 20. ఓకేనా కదా? అబ్జర్వ్ హియర్, ఇది క్వశ్చన్. అయితే సీకెంట్ ఆఫ్ x + y ఎంత అన్నాడు. ఈ రెండింటి మొత్తం 90 డిగ్రీస్ అవ్వాలి. ఈ రెండింటి మొత్తం 90 డిగ్రీస్ అవ్వాలి. ఈ రెండింటి మొత్తం ఏమవ్వాలి? 90 డిగ్రీస్ అవ్వాలి. ఓకేనా? ఈ రెండింటి మొత్తం 90 డిగ్రీస్ అవ్వాలి. 2x - 20 + 2y + 20 = 90. ఇది కొట్టుకుపోయింది. 2 × x + y = 90. x + y ఎంత? 45. x + y ఎంత? 45. x + y ఎంత? 45. అడిగింది ఏంటి? సీకెంట్ ఆఫ్ x + y. సీకెంట్ 45. సీకెంట్ 45 అంటే 1/cos 45. ఓకేనా? మీకు cos 45 తెలియదు కాబట్టి 1/cos 45 వేస్తున్నాను. డైరెక్ట్గా సీకెంట్ 45 రేపటి క్లాస్లో మీకు అర్థమైపోద్ది. ఓకేనా? 1/cos 45 అంటే 1/√2. ఓకే, ఏమవుతుంది? √2. ఏమవుతుంది? √2. ఓకేనా కదా? సింపుల్ కదా? చాలా సింపుల్ అమ్మా. ఓకేనా? అండర్స్టాండ్? ఓకే, ఒక వాల్యూ మరో వాల్యూకి ఈక్వల్ అయిందంటే ఆ రెండింటి మొత్తం 90 డిగ్రీస్ రా తమ్ముడు. అంతే, సింపుల్. ఓకేనా? అంటే మనం ఇంకా బేసిక్స్లోకి వెళ్ళలేదు. బేసిక్స్లోకి వెళ్ళేదానికి చాలా ఈజీ ఉన్నాయి. ఓకే, బేసిక్స్ సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు మనకు వచ్చిన పాయింట్ ఏంటి? రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు. దాని మీద ఉన్న లెక్కలన్నీ చేస్తున్నాము. ఓకేనా? భయపడద్దు, చాలా ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఫస్ట్. tan cot 2θ + 45 degrees = cot 3θ. ఈ రెండింటి మొత్తం అంతా ఇది ఒక కోణం, ఇది ఒక కోణం. ఈ రెండింటి మొత్తం అంతా 90 డిగ్రీస్. 2θ + 45 + 3θ = 90 డిగ్రీస్. సింపుల్. 5θ = 90 - 45 అంటే 45. θ = 9 డిగ్రీస్. θ = 9 డిగ్రీస్. θ ఎంత? 9 డిగ్రీస్. అర్థమైంది అనుకుంటాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు ఏమి లేదు. ఇఫ్ అంటే అయితే అని. tan 2θ + 45 = cot 3θ. మరియు θ అనేది ఒక లఘు కోణము. లఘు కోణం అంటే ఏంటి? 90 డిగ్రీల కంటే తక్కువ. ఈ లఘు కోణం గురించి కావాలంటే మీరు ఎక్కడ నేర్చుకోవాలి? రేఖాగణితంలో నేర్చుకోవాలి. అంటే ఒకదానికొకటి లింక్ ఉంటుంది చాప్టర్లో. అక్కడ ఈ రేఖాగణితంలో చెప్పాను, చూడండి. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. sin 30 అంటే cos 60 = 1/2. sin 45 అంటే cos 45 = 1/√2. sin 60 అంటే cos 30 = √3/2. ఓకేనా? నాకనే ఫాస్ట్గా మీరు చెప్పాలి. ఓకేనా? అలాగే వెంటనే మీరు tan 30 అన్నాను అనుకో, సార్ చెప్పలేదు. tan 30 అంటే కాట్ వస్తుంది. tan 30 అంటే cot 60. tan 30 అంటే cot 60 1/√3. ఓకే, tan 60 మీకు గుర్తుంటుంది. tan 60 √3 అని చెప్పాను. tan 60 √3 అయితే tan 30 1/√3. ఓకేనా? అండర్స్టాండ్? ఓకేనా? కొన్ని క్వశ్చన్స్ చూద్దాం మళ్ళీ. ఓకేనా? వీడియో పాజ్ చేసి మళ్ళీ రాస్తాము. ఓకే, చూడండి. చాలా ఈజీ కదా. tan 40 అంటేనే cot 50. మీకు అదే చెప్పాను. రెండు కోణాలు మొత్తం 90 అయితే tan θ = cot θ. ఎప్పుడు cot ఎప్పుడు సమానం అవుతుంది? 45 డిగ్రీస్ అప్పుడు. 45 ఏం చేస్తాము? π/4 అని రాస్తాం. π అంటే ఎంత? 180. π అంటే ఎంత? 180. ఓకేనా? అలాగే tan 40 వచ్చి cot 50కి సమానం. అంటే ఈ రెండు కొట్టుకుపోతాయి. ఏమొస్తుంది? 1 + cot 66 అంటే 66 24 ఏమవుతుంది? 90 అవుతుంది. 66 24 cot tan ఏమవుతుంది? కొట్టుకుపోతుంది. 1 + 1 ఎంత? 2. 1 + 1 ఎంత? 2.
1 + 1 ఎంత 2. సార్ చిన్న క్వశ్చన్ చెప్తానంటే ఈరోజు చిన్న క్వశ్చన్ సార్, రేపు అసలు బేసిక్స్ ఇచ్చిన తర్వాత హై లెవెల్ వెళ్తాను, ఓకేనా. నెక్స్ట్ సీకెంట్ కొసెకంట్. ఓకే, సీకెంట్ θ = కొసెకంట్ 90 చెప్పాను. సీకెంట్ 0 = కొసెకంట్ 90. సీకెంట్ 0 = కొసెకంట్ 90. మీకు అలవాటు పడాలి. సైన్ కాసు సీకెంట్ కొసెకంట్ ఇవి అలవాటు పడాలి మీకు, ఓకేనా. అంటే ఈ రెండింటి మొత్తం 90 degrees. 7θ + 28 + 30 - 3θ = 90 degrees, ఓకేనా. చూడండి 4θ ఇదంతా ఇది 58. 90లో 58 తీస్తే 32. 90లో 58 తీస్తే 32. θ ఎంత అప్పుడు 8 degrees. θ ఎంత 8 degrees. సింపుల్ కదా. θ ఎంత 8 degrees. θ ఎంతమ్మా 8 degrees, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గెస్ చేయండి, ఏమవుతుందో చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమవుద్ది, సింపుల్. sin 2a = cos 3a. sin 2a = cos 3a. ఏ ఎంత అన్నాడు, చాలా ఈజీ కదా. చూడండి ఏ ఇచ్చాడు, ఆప్షన్ ఇచ్చాడండి A10. sin 20. sin 20 వచ్చి ఏమన్నా cos 70 రావాలి. ఏ ఇక్కడ 10 పెట్టామనుకో, ఇప్పుడు ఏమన్నాడు cos 3a అన్నాడు. cos 3 sin 20 cos 30 కాదు, ఎందుకంటే 20 + 30 ఎంత 50. 90 అవ్వాలి, ఇది కాదు, ఓకేనా. ఏ ఆప్షన్లో ఏ 18 ఇచ్చాడు. sin 18. 2 × 18 అంటే 36. cos 3 × 18 అంటే 54. 36 54 ఏమవుతుంది 90 అవుతుందా లేదా. sin 36 వాల్యూ మీకు తర్వాత క్లాసులో చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు మనం ఆన్సరు A = 19. A = 19, ఓకేనా. మరికొన్ని క్వశ్చన్లు చూద్దాం. ఓకే, ఈ క్వశ్చన్లు కూడా చూడండి. సింపుల్. సార్ నాకు ఇదేంటిది సైన్ ఆల్ఫా = సైన్ వచ్చి ఏమవ్వాలి, ఖచ్చితంగా కాస్ అవ్వాలి. 5 చూడు అంటే ఇండైరెక్ట్ కూడా ఇస్తాడు. సైన్ ఆల్ఫా వచ్చి ఏమవుతుంది 1/sec. ఇది అవతలకి వెళ్ళిపోద్ది 1/sec. సైన్ ఆల్ఫా వచ్చి 1/sec అంటే ఏంటి, కాస్ 30 + ఆల్ఫా. సింపులే కదా. మీ ఎంత చూడద్దు, ఇక్కడ 1 అయిందంటే ఈ రెండింటి మొత్తం 90 degrees అంతే. ఈ రెండింటి మొత్తం ఎంత 90 degrees. ఆల్ఫా ప్లస్ 30 + ఆల్ఫా ఏమవుతుంది 90. 2α = 90 - 30 తీస్తే 60. ఆల్ఫా = 30. ఆల్ఫా 30 కనుక్కున్నాం కదా, 2α 60 కనుక్కున్నాం కదా. అతను అడిగింది ఏంటి, ఇది మనకు వాల్యూస్ బాగా వచ్చమ్మా. sin ఆల్ఫా cos 2α ఎంత అన్నాడు. sin 30 ఇదేమవుతుంది cos 60. మనకు తెలుసు sin 30 = cos 60. sin 30 = cos 60. sin 30 1/2 అయితే cos 60 కూడా 1/2. 1/2 ఏమవుతుంది 1. 1/2 ఏమవుతుంది 1. 1/2 ఏమవుతుంది 1. కానీ ఎంత మీకు స్టెప్ బై స్టెప్ రాశాను, మీరు పెన్ను లేకుండా చెప్పేస్తారు. పెన్ను లేకుండా సింపుల్గా చెప్పేస్తారు, ఓకేనా. చూడండి sin ఆల్ఫా = cos 30 + ఆల్ఫా. sin 30 అనుకున్నాం అనుకోండి, cos 60. 30 60. ఓకే, ఆల్ఫా 30 అయితే 2α 60. ఓకే, చూడండి sin ఆల్ఫా cos 2α రెండింటి మొత్తం సేమ్ అంటే 1/2 + 1/2 1. 1/2 + 1/2 1, ఓకేనా. అర్థమైందా. క్లాస్ అర్థం కాని వాళ్ళు రేపు క్లాస్ ఉంటే ఇంకా ఇవన్నీ అర్థమైపోతాయి. అంటే ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నాను. అంటే ఏంటి,
ముందు అన్ని బేసిక్స్ చెప్పేసి ఆ ఫామ్లో వెళ్ళాలి అని కన్ఫ్యూజ్ చేయకుండా మీకు క్వశ్చన్లు కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తున్నాను. క్వశ్చన్లు ఏం చేస్తున్నాను, కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తున్నాను. ఓకేనా, డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. tan 10, tan 20, tan 45, tan 70, tan 80 అన్నాడు. tan 10 మీకు ఏం చెప్పాను, a ప్లస్ బి 90 అయితే మళ్ళీ వచ్చేది a ప్లస్ బి 90 అయితే tan a tan b 1. ప్రోడక్ట్ ట్యాన్కి కాట్కి ప్రోడక్ట్ 1 అన్నమాట, గుర్తుపెట్టుకోండి. tan 10 ఇచ్చాడు అనుకో tan 80కి ఇవ్వాలి, ఈ రెండింటి ప్రోడక్ట్ 1. ఓకే, tan 10 ఇచ్చాడు, tan 80 ఇచ్చాడు, ప్రోడక్ట్ 1. tan 20 ఇస్తే tan 70 ఇవ్వాలి, tan 20కి tan 70కి 1 అనే 1 × 1. మిగిలింది ఏంటి, tan 45. tan 45 అంటే కూడా 1. tan 45 అంటే కూడా 1. ఏమొస్తుంది ఆన్సరు 1. ఆన్సర్ ఏమొస్తుంది 1. ఓకేనా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 1. ఓకేనా, tan 10కి tan 80కి 1, tan 20కి tan 70 ప్రోడక్ట్ 1, tan 45 అంటేనే 1. ఓకేనా కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. tan 1 వస్తే tan 89, tan 1కి tan 89కి 1. ఓకే, 2 ఇచ్చాడు అంటే ఇక్కడ చూడండి tan 1, tan 2, tan 3, tan 4, tan 5, అలాగా tan 80, tan 89. ఓకే, tan 2కి tan 88 ఉంటుంది, tan 3కి tan 87 ఉంటుంది, tan 87 ఉంటుంది. ఓకేనా కదా, అలాగా ఉంటుంది. మధ్యలో tan 45 ఒక్కడే, tan 45 ఒక్కడే. ఈ tan 45కి మరో tan 45 ఉండదు, ఎందుకంటే 89కి ఎండ్ అయిపోతున్నాయి, 45 ఒక్కసారి ఉంటుంది. ఇతనికి జోడు ఉండదు. దీని 1 అంటాం 1 × 1. ఎందుకు tan 45 1. ఆన్సర్ అంతా 1. ఆన్సర్ అంతా 1. ఓకేనా, క్లియర్గా అర్థమైందా. మరికొన్ని క్వశ్చన్స్ చెప్పుకుందాం. ఈ 3 క్వశ్చన్లు చెప్పుకుందాం క్లారిటీగా. ఓకే, అండర్స్టాండ్. భయపడద్దు, చాలా ఈజీ టెక్నామెట్రీ అంటే. ఓకే, మీకేం చెప్పాను, a ప్లస్ b = 90 అయితే tan a tan b 1 అని చెప్పాను. ఇప్పుడు రివర్స్ చదవండి. a ప్లస్ b చూడండి, tan a tan b 1 అయితే a ప్లస్ b ఎంత 90. రివర్స్. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, tan a tan b = 1 అయితే a ప్లస్ b ఎంత రాయొచ్చా లేదా, సింపుల్ కదా. క్వశ్చన్ ఏమి చెప్తాడు, tan a ఇది a అనుకోండి, ఇది b అనుకోండి, tan a tan b 1 అయితే ఇది అంతా అన్నాడు. చూడండి, ఇది a అనుకుంటే ఇది b, ఈ రెండింటి మొత్తం ఎంత x + y x - y ఎంత అవ్వాలి, 90 అవ్వాలి. ఎంత అవ్వాలి, 90 అవ్వాలి. y కొట్టుకుపోయింది, 2x అంత 90, x అంత 45, x అంత 45. అతను అడిగింది ఏంటి, tan 45 అంత. tan x అడిగాడు, tan x అంటే tan 45 అని. tan 45 ఎంత 1, ఎంత 1. tan 45 అంటే 1. ఇది సొల్యూషన్. ఓకేనా, అర్థమైందా. అంటే వయసు వస్తా a ప్లస్ b 90 అయితే tan a tan b 1, tan a tan b 1 అయితే a ప్లస్ b 90. ఓకేనా, నెక్స్ట్ సేమ్ రెండో క్వశ్చన్. ఈ క్వశ్చన్కి మనం అప్లై చేద్దాం. చూడండి, tan a tan b 1 అయితే ఎంత అన్నాడు, tan a tan b 1. అప్పుడు ఏమవుతుంది చూడండి, tan a ఇది 2θ, a ప్లేస్లో 2θ ఉంది, b ప్లేస్లో 3θ ఉంది, = 1 అన్నాడు. ఈ మొత్తం 5θ ఏమవ్వాలి, 90 అవ్వాలి, 5θ. ఓకే సారీ, ఇది 4θ, ఈ మొత్తం 6θ.
2θ plus 4θ 6θ 6θ equal to 90. అతను అడిగింది ఏంటి 3θ అడిగాడు. ఏమడిగాడు 3θ అయితే 45 3θ అయితే 45 సగం దీనిలో సగం. ఓకే 3θ అయితే ఎంత 45 కనుక్కోమన్నదండి tan 3θ. tan 3θ అంటే ఎంత 45 tan 45 అంటే ఎంత 1 tan 45 ఎంత 1 tan 45 ఎంత 1 కావాలి చూడండి. రెండు ఆప్షన్ ఇచ్చాను కదా, ఇది 1 ఇది 1 సారీ ఇది 1. రైట్ ఆన్సర్ ఇస్ 1. ఓకే అండర్స్టాండ్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇది tan A tan B 1 tan 2x/3 ఎంత అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, tan A tan B ఎప్పుడు 1 అవుతుంది, ఇది మొత్తం ఇది A అయితే ఇది B, ఈ రెండింటి మొత్తం 90, ఇది కొట్టుకుపోయింది 2x = 90. అతను అడిగింది ఏంటి 2x/3 అంటే ఇరువైపులా 3 చేస్తాను, బై 3 చేస్తాను, ఏమవుతుంది 30 degrees. ఓకే కనుక్కోమన్నది tan 30 2x/3 కదా. tan 2x/3 అంటే tan 30 అంటే ఎంత tan 30 అంటే tan 60 నేర్చుకోండి √3/2. ఓకే tan కదా సైన్. tan 30 అంటే 1/√3 tan 30 అంటే 1/√3 tan 60 అంటే √3 tan 60 అంటే √3 tan 30 అంటే 1/√3 1/√3 ఓకేనా, అర్థమైందా. మళ్ళీ ఈ క్వశ్చన్లు మీకు బాగా అర్థమవుతాయి, డోంట్ వరీ. మీరు స్కిప్ చేయొద్దు, కష్టమైనా నేర్చుకోవాలి. స్కిప్ చేయకుండా ఫాలో అయితే మొత్తం మీకు అన్నీ అర్థమైపోతాయి. ఓకేనా. ఇప్పుడు ఈ రోజు క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం అనేది మనం నేర్చుకున్నాం. చూడండి A + B 90 అయితే tan A tan B 1 అనేది నేర్చుకున్నాం. వైస్ వర్సా అంటే రివర్స్ కూడా. అలాగే cot A cot B 1 అనేది నేర్చుకున్నాం. ఓకే అలాగే sin 30 cos 60 = 1/2 sin 0 cos 90 = 0. ఓకేనా. sin 45 = cos 45 = 1/√2. ఓకే sin 60 వస్తే √3/2 వస్తుంది అన్నాను. cos 30 √3 వస్తుంది పైన √3/2 అలా చూసుకోండి. ఓకే sin 90 cos 0 1. ఇది మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ మీకు కొన్ని వాల్యూలు చెప్పాను గుర్తుపెట్టుకోండి. tan 45 1 tan 60 √3 వెరీ ఇంపార్టెంట్. ఈ వాల్యూస్ నేర్చుకుంటే నెక్స్ట్ క్లాస్ మీకు ఇంకా డీప్గా చెప్తాను. ప్రతి క్వశ్చన్ మీకు నేను NTPCకి కవర్ చేస్తాను. ఓకేనా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎక్కువ మందికి షేర్ చేయండి. మీకు ఒకటి తెలుసా, మీరు ఎన్ని ఎక్కువ లైక్లు ఇస్తారో అంతమందికి మన వీడియో సజెస్ట్ చేస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.